అంటే ఈగా సినిమా విషయానికి వస్తే మంచి అప్లాజ్ వచ్చింది కానీ క్లైమాక్స్ విషయంలో అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ నువ్వు ఇంకా డిసప్పాయింట్ అయ్యావు. కాదు అప్పుడు ఇక్కడ రెండు లాజిక్లు అన్నా. రాజమౌళి గారి సినిమా చేయడం నా లైఫ్లో నేను యాక్టర్ అయినందుకు ఈ 150 సినిమాల్లో ఈగా అనేది నాకు బెస్ట్ స్టాంప్. ఈ నంది అవార్డు కంటే పెద్దది. రాజమౌళి గారి సినిమా ఈగా, అందులో ఒకే ఒక్క కమెడియన్, నేను ఇండస్ట్రీ ఎవ్వరు లేరు, అదే ఒకే ఒక్క కమెడియన్ తాగుబోతు. అదే బ్రహ్మానందం గారు రాజమౌళి గారు పరిచయం చేయడం, ఆయన బాగా నచ్చి నన్ను పెట్టుకోవడం. ఏమైందంటే 3 సీన్లు తీశాడన్న. కథలో 3 సీన్లు రావాలి. సినిమా అంతా చూసుకున్న తర్వాత ఒక్క సీనే ఇద్దాము, తర్వాత 2 సీన్లు కట్ చేశాడా అనుకునే టైంలో అమ్మాయి అడుగుతుంది, అంత ఓకే కానీ కథ చెప్తాడు కదా, అంత ఓకే కానీ ఆ దొంగడు ఏమయ్యా డాడీ అంటే, ఆ దొంగడు అన్నప్పుడు నాకు క్లిప్లు పడుతుంటాయి. ఆడియన్స్ అలా లేచి వెళ్ళేటోళ్ళు చూసి, నేను హీరోని కదా అంటే ఇక సమంతకు నేనే, అందరూ నువ్వు హీరో అన్నారు. అందరూ హీరో అంటే జనరల్గా ఎవరైనా మనం హీరో అని ఫీల్ అవ్వలే. ఆ 2 సీన్లు సినిమాలో పడి ఉంటే నీ అమ్మ ఇంకా రేంజ్ వేరుండు, రెమ్యునరేషన్ పెంచుతున్నాడు, ఇవి ఉంటాయి కదా. ఎవరో హీరో అంటే నేను పిచ్చోని కాదు కదా, నేను హీరో అని నమ్మడానికి. ఆ 2 సీన్లు కూడా ఇందులో పడి ఉంటే ఇంకో లెవెల్ కదా అన్న ఫీలింగ్.